కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని భావించిన కేబినెట్ సిట్ నివేదిక తప్పించాలని కోరింది. ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాతే స్పందించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. గతంలో నుంచి జరిగిన విషయాల మీద అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న ఏదైతే చిల్లర అల్లర ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా లేతే ప్రెస్లో వచ్చిన న్యూస్ల మీద వాటన్నిటి మీద కూడా చర్చ జరిగింది. ఇంకా మాకు రిపోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. ఫైనల్ రిపోర్ట్ అఫీషియల్గా ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ డెలిబరేషన్స్ ఏంటి, లేకపోతే ఏం కంక్లూజన్స్ ఇచ్చారు అని తెలుసుకున్న తర్వాత దాని మీద స్పష్టంగా మాట్లాడటం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న డెలిబరేషన్స్ కానీ లేకపోతే ఫైండింగ్స్ కానీ లేకపోతే కంక్లూజన్స్ కానీ వాటన్నిటిని చదివి తెలుసుకుని దాని మీద మాట్లాడతాం. కాకపోతే అడల్టరేషన్ జరిగిందని మాత్రం వాస్తవం. అది ఏమేమి అంటే అడల్టరేషన్కి ఓకేనా అంటే కాదు మీరంటే అడల్టరేషన్ దేని ద్వారా జరిగింది అనేది ఇంకా రిపోర్ట్ వస్తే తెలిసేది. అడల్టరేషన్ ఓకే అంటున్నారంటే భక్తుల మనోభావాలని మీరు దెబ్బతీస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అడల్టరేషన్ భగవంతుడికి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేడుకొండల వాడికి జరగాల్సిన సేవలో ఏది అడల్టరేషన్ జరిగినా ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. పూర్తి అఫీషియల్గా రిపోర్ట్ రాకోకుండా ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మాట్లాడదు. అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ దృష్టిలో పెట్టుకుని అప్పుడు వచ్చిన సమాచారం దృష్టిలో పెట్టుకుని ఆ రోజు మాట్లాడుంటారు.